అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశమని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీబాగ్ వడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్సిటీ దోహదపడుతుందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జగన్నాథగుట్టలో లా యూనివర్సిటీ పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. భూమి పూజలతో భవన నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగుట్టపై 150 ఎకరాలలో 1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మాణ పనులు జరుగుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్కు రాజధాని తరలించే సమయంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కర్నూలులో ఇదివరకే చెప్పమన్నారు. కర్నూలు ఎన్హెచ్ఆర్సీ లోకాయుక్త హైకోర్టు భవనాలు నిర్మిస్తామని సీఎం జగన్ తెలిపారు. నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరుతున్నట్లు చెప్పారు. లా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, వాటి అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు ఉన్నాయని చెప్పడాన్ని తాను సంతోషిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ లా యూనివర్సిటీ, ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని, దీనికోసం 1000 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను, ఏపీ లేబర్ కమిషన్ను, ఏపీ వాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను. దాదాపుగా 150 ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతా ఉన్న మంచి గడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతా ఉన్నాను. దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత మంచి జరగాలి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రెండో జాబితాను విడుదల చేశారు. గురువారం చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను గురువారం విడుదల చేశారు. నరసన్నపేట రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల పైల ప్రసాద్, ప్రతిపాడు పరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం మిరియాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, ఆత్మకూరు ఆనం రామ్ నారాయణరెడ్డి, పెద్ద కూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు ఈస్ట్ మహ్మద్ నజీర్ను చంద్రబాబు అభ్యర్థులుగా ప్రకటించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 62వ డివిజన్లో పేదలకు నిషేధిత జాబితా నుంచి మినహాయించిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు, న్యూ రిజిస్ట్రేషన్ పట్టాలను స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి పంపిణీ చేశారు. మంచి చేస్తున్న వైఎస్ఆర్సీపీని ఆదరించాలని అభ్యర్థించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నిన్న రాత్రి 62వ డివిజన్లో పేదలకు నిషేధిత జాబితా నుంచి మినహాయించిన
ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు, న్యూ రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పేదలకు మంచి చేసేదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు, లోకేష్, బోండా ఉమా ఏనాడైనా పేదల కష్టాలను చూశారా అని ప్రశ్నించారు. మంచి చేస్తున్న వైఎస్ఆర్సీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క పట్టాలు రిజిస్ట్రేషన్ కానివ్వండి, పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ యొక్క విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ బోండోమా అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి కనీసం వాంబే కాలనీని కానీ ఆర్ఆర్పేటను కానీ ఎందుకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదు? ఈరోజు తంగులమ్మ అంటూ ఓట్లు అడుగుతారా? మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? కనీసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? పట్టాలు ఇచ్చారా? పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారా? ఈరోజు ఇవన్నీ చేసిన ఘనత మాది, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని పేదలకునున్న సూరంపల్లి, కొండపావులూరు గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లకు జగనన్న ప్రభుత్వం మినహాయింపునిచ్చి పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇంటి పట్టాలను ఇస్తోందన్నారు. 1.20 కోట్ల రూపాయలతో నిర్మించిన కాపు కళ్యాణ మండపం గురువారం ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. తెలుగుదేశం ఏనాడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు. అనంతరం 63, 64వ డివిజన్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మనల్ని పట్టించుకున్నటువంటి వాడెవరు, మనకి మంచి చేసినటువంటి వారెవరు, మనకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది అని చెప్పని ఆలోచించుకుని 5 సంవత్సరాల పాటు ఏ పని కూడా సచివాలయానికి వెళ్తే ఎక్కడ ఆగల, కులం, మతం, పార్టీ చూడకుండా చేయడం జరిగింది. పేదవాడి గురించి పనిచేసింది ఈ ప్రభుత్వం నిరంతరం కూడా. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఫ్రీ హోల్డ్ కూడా, ఇళ్ల పట్టాలు కూడా ఉన్నాయి. ఈ సచివాలయం పరిధిలో దాదాపుగా 1000-1500 ఉన్నాయి. అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు శుభదినం. మీ అందరికీ పట్టాలు ఇక్కడ గంటైనా, 2 గంటలైనా, 3 గంటలైనా 900 మందికి ప్రతి ఒక్కరికి సచివాలయం సిబ్బంది అంతా ఉంటారు, పార్టీ యంత్రాంగం అంతా ఉంటుంది, మీకు పట్టా ఇచ్చి పంపిస్తారు. కాబట్టి మేము 5 సంవత్సరాలు కూడా మీరు ఎవరని మేము అడగల. రిజిస్ట్రేషన్స్ లేక మరి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరలేకుండా ఉంటున్నారన్నా అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిన్న విజయవాడ నగరం వచ్చి సుమారుగా 30,000 మందికి ఏదైతే ఈ 22Aలో ఉన్నారో లేకపోతే ఈ పట్టాదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ కల్పించేటువంటి సౌకర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 57, 60 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే సుమారుగా ఇక్కడ 12 నుంచి 1300 మంది ఈ పట్టాదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేరింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే పేద ప్రజల కళ నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం, దానిలో భాగంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు విష్ణు గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పని ఇవాళ మేము చేసామంటే చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు నూతన న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు గంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిస్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్ మరియు బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Do swear in the name of God. Do swear in the name of God. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జీరో వైలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. వీటికి అనుగుణంగా జిల్లా ఎన్నికల పోలీస్ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. 2 మంత్రాల అమల్లో ఎటువంటి తేడా వచ్చినా దానికి సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఎన్నికల్లో హింసకు ఎటువంటి తావు ఉండకూడదన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బూత్ క్యాప్చరింగ్కు అవకాశం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకి ముందు, తరువాత జిల్లాల అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనల డిఫేస్మెంట్, 50% పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం రోజువారీ పంపాల్సిన నివేదికలు తదితర అంశాలను అధికారులకు వివరించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టుల ద్వారానే బట్వాడా చేయాలని, ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్గా పంపిణీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సకాలంలో పోస్టుల ద్వారానే బట్వాడా చేయడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చంద్రబాబు గద్దె రామ్మోహన్ అంటే అభివృద్ధి అని, జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్ అంటే విధ్వంసమని, ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్ను గెలిపించాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు 45 రోజులు కష్టపడి పనిచేయాలని, సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపునకు కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం బందర్ రోడ్, అశోక్ నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ నాయకులు బుద్ధ వెంకన, నాగుల్మీరా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బొప్పన భావకుమార్, గద్దె అనురాధ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, శ్రేణులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కేశినేని శివనాథ్ చిన్ని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా గద్దె రామ్మోహన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయనని కాపీ కొట్టి టీడీపీ, వైసీపీ నాయకులు నేడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు. కేశినేని నాని ఒక ఊసరవెల్లి అని, వైసీపీకి కోవర్టుగా పనిచేస్తూ టీడీపీ విషయాలన్నీ అక్కడికి చేరవేశాడని విమర్శించారు. దేవినేని నెహ్రూకి టీడీపీ రాజకీయ భిక్ష పెడితే ఆయన కుమారుడు పార్టీ కార్యాలయంపై దాడి చేయించాడని దుయ్యబట్టారు. గద్దె అంటే అభివృద్ధి, అవినాష్ అంటే విధ్వంసం అని ప్రజలు గమనించాలన్నారు. 9 సంవత్సరాలు 9 నెలలు మంత్రం ఉన్నారు. మంత్రం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మంత్రం బయటికి వెళ్ళి 2 నెలల ముందు గద్దె రామ్మోహన్ రావు నా గురువు, గద్దె రామ్మోహన్ రావు నేను ఆచరించాను. అటువంటి వ్యక్తి మనకు ఎక్కడా రాజకీయాల్లో లేదని చెప్పారు ఈ వ్యక్తి. అంతేకాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా నేను చాలా గొప్ప నాయకుడు, ఆ నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తున్నాను అని చెప్పి నారా లోకేష్ గారికి పూజలు చేశాము, ఎక్కడెక్కడో ఊరిలో పూజలు చేసి వచ్చామని ఆయనకి రక్షణాబంధనం కూడా కట్టాడు. ఎందుకు మోసం వెళ్ళే, అతను మోసం వెళ్ళే కాదు, కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. గత 3 సంవత్సరాల నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేసి మన మధ్య విభేదాలు సృష్టించి వైసీపీకి కోవర్ట్గా మారాడు. ఇంకొక వ్యక్తి వాళ్ళ తండ్రి గారైనా, అతని రాజకీయమైనా మన పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది వాళ్ళకి. అటువంటి వ్యక్తి మన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి మనం డిపాజిట్లు కూడా రాకుండా ప్రజా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి వ్యక్తులు లేకుండా చేద్దామని మీ అందరికీ సమన్వయంగా మనం చేసుకుంటాం. టీడీపీ నాయకులు బుద్ధ వెంకన, నాగుల్మీరా మాట్లాడుతూ, టీడీపీలో ఉంటేనే ఎవరైనా హీరోలని, బయటకు వస్తే జీరోలేనని చెప్పారు.
కేసినేని నాని గద్దె మీద అవాకులు చవాకులు మాట్లాడడం ఆపాలని, లేని పక్షంలో తూర్పులో నాని బండారం బయటపెడతారన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ అజాత శత్రువు అని, ఎవరు పిలిచినా పలికే వ్యక్తి అని అన్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడే 15,000 మెజారిటీతో గెలిచారని, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న తరుణంలో గద్దెను జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. పార్లమెంట్ మెంబర్గా ఎవరి మీద గెలిచాడు? ఉపేంద్ర గారు, నేషనల్ ఫిగర్. ఉపేంద్ర గారు నేనున్న 10 ఈ కుర్రని వేసారండి అనుకున్నాడు. 1,00,000 రూపాయలతో ఓడించాడు. మరి 2 సార్లు ఇక్కడ గెలిచాడు. 25 మందిని వెనకాలతో వేసుకెళ్ళామనుకో, ఎందుకు బిల్డప్ కోసం. నువ్వు అసలు పార్టీ మారితే నీ వెనకాల 10 మంది రావాలా, అంత హీరుడివి నువ్వు. కాబట్టి గద్దె రామ్మోహన్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం ఆపు. ఇంకోసారి తూర్పు నియోజకవర్గం వచ్చి గద్దె రామ్మోహన్ గారిని కానీ మాట్లాడేవనుకో, ఇక్కడ వాళ్ళని వేసుకొని తూర్పు నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ కనిపిస్తానని వచ్చి నీ బండారం అంతా బయట పెడతా. ఎదురుగా మీడియా ముఖంగా కాదు, ఎదురుకి వచ్చి బయట పెడతా. ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారి స్వర్మీడు కాబట్టి. 2018లో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలను నిర్ధారిస్తూ మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఏబీపీ ఎస్సీని పూర్తిగా భ్రష్టు పట్టించిన జగన్కి హైకోర్టు తీర్పు చెంపపెట్టని విమర్శించారు. 2018 గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తే పరీక్షల వ్యవస్థని, మూల్యాంకనాన్ని, ఇంటర్వ్యూ పద్ధతులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాతరేస్తుందని లోకేష్ ఆరోపించారు. పేపర్లు 3 సార్లు మూల్యాంకనం చేసి అర్హులందరినీ తప్పించి తమ వారికి పోస్టులు వచ్చేలా మార్కులు మార్చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని లోకేష్ ధ్వజమెత్తారు. ఏపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని నారా లోకేష్ మండిపడ్డారు. 2018 గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలను నిర్ధారిస్తూ మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలియజేశారు. హైకోర్టు తీర్పు ఉన్మాద పాలకుడు జగన్కి చెంపపెట్టు అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ 2.5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని లోకేష్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ఇచ్చిన హామీని సీఎం జగన్ విస్మరించారని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనం ఇష్టారాజ్యంగా నిర్వహించి నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో అందరి బతుకులు ఛిద్రమయ్యాయని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. సాంప్రదాయంగా అనుసరిస్తున్న మాన్యువల్ మూల్యాంకనం కాదని డిజిటల్ వాల్యుయేషన్ చేశారని మండిపడ్డారు. మొదటిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలు తొక్కిపెట్టి రెండవసారి మూల్యాంకనం చేసి తమకు కావలసిన వారికి ఎంపిక చేశారని ఆయన ఆరోపించారు. ఏపీఎస్సీ రూల్ నెంబర్ 39 ప్రకారం ఎట్టి పరిస్థితిలో రెండవసారి వాల్యుయేషన్ చేయకూడదని చెప్పారు. అలాంటిది ఏపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా 2 సార్లు ఎలా వాల్యుయేషన్ చేస్తారని ప్రశ్నించారు. 2 సార్లు వాల్యుయేషన్ చేయలేదని ఏపీఎస్సీ కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. గ్రూప్ 1 అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చిరంజీవిరావు చెప్పుకొచ్చారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరి బ్రతుకులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి అంటే నిరుద్యోగుల బ్రతుకులని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మెగా డిఎస్సి ఇస్తామని, ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. నిరుద్యోగులు అవన్నీ నిజమని నమ్మి ముఖ్యమంత్రి గారికి ఆ ముఖ్యమంత్రి సీట్ని ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అని అధికారానికి వచ్చిన ఈ ముఖ్యమంత్రి
ముఖ్యంగా నిరుద్యోగులకి నో ఛాన్స్, అసలు ఉద్యోగాలే లేకుండా చేసేశారు. ముఖ్యంగా ఏపీపీఎస్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈరోజు తెలుసు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2018లో విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాలపై జడ్జిమెంట్ ఇస్తూ 2 సార్లు 3 సార్లు వాల్యుయేషన్ చేశారు కాబట్టి ఇల్లీగల్గా జరిగింది, కాబట్టి దాన్ని రద్దు చేస్తూ కొత్తగా మెయిన్స్ పరీక్ష పెట్టాలని చెప్పి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి విజయం సాధించాలని శివశక్తి పీఠాధిపతి శివస్వామి అన్నారు. రాష్ట్రంలో మత మార్పిడి విచ్చలవిడిగా విజృంభిస్తుందని, ఆ మత మార్పిడి విధానాలను రూపుమాపడానికి దేశ ధర్మరక్షణ కోసం విజయ శంకరావ యాత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ విజయాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రాజ్యాధికారం రావాలని, రాష్ట్ర పరిరక్షణ కోసం అందరినీ ఒకటిగా కలిపి ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి విజయం సాధించాలని శివశక్తి పీఠాధిపతి శివస్వామి విజయ శంఖారావ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ప్రారంభం వద్ద అమ్మవారి పాదాల చెంత శివస్వామి విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి విజయం పరంపర కొనసాగించాలని విజయ శంఖారావం యాత్ర గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాజ్యాధికారానికి ఆంధ్ర రాష్ట్రం రావాలని తమ ఆశ్రమం పీఠాధిపతి తరపున మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ప్రతి భారతీయుడు తల ఎత్తుకునే విధంగా అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి హిందువులంతా ఏకం చేశారని తెలియజేశారు. 2024లో ఎన్నికల సమరం ప్రారంభమైందని, మరలా బీజేపీ ఈసారి 2024లో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మత మాతృ విధానానికి స్వస్తి పలుకుతూ భారతదేశమంతా ఒకటిగా ఉండాలని కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకోసం ఈరోజు విజయవాడ, మంగళగిరి, అమరావతి ప్రాంతాల వద్ద విజయ శంఖారావ యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 15న గుంటూరు, త్రిపురాంతకం, శ్రీశైలం వద్ద కూడా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎలాగైతే 2014, 2019లో ధర్మ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నామో, అలాగే కేంద్రంలో ఈసారి 2024 కూడా అత్యధిక మెజార్టీతో 375 పైన 400 లోపు ఎన్డీఏ కూటమికి విజయాన్ని సమకూర్చుకోవాలని విజయ శంఖారామ యాత్ర పేరుతో మేమందరం కూడా గణపతి దేవాలయాన్ని సందర్శించుకుని అంపన గన్నయమ్మ, ముద్రప్పల మూలపుటమ్మ, ఆ దుర్గమ్మ తల్లికి పాదాల చెంత ఆ సంకల్పాన్ని విన్నవించుకుని అనంతరము మంగళగిరి క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య దర్శనాన్ని, అనంతరము అమరలింగేశ్వర స్వామి దర్శనంతో ఈరోజు మొదటి పేజీ యాత్ర పూర్తి చేయగలుగుతున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా మత మార్పులు విపరీతంగా పెరిగిపోయి దుష్ట దాష్టికం అనేది ప్రబలింది. దీన్ని సమూలంగా నిర్మూలన చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ధర్మ ప్రభుత్వం ఏర్పాటు జరగాలని చెప్పేసి జెండాబలంగా నొక్కి వక్కానిస్తూ కొప్పుకం శుక్రియా కరాటే స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని ఆంధ్ర, తెలంగాణ చీఫ్ ఇన్స్ట్రక్టర్ వాసుదేవరావు వెల్లడించారు. కరాటేతో దేహదారుఢ్యం పెంపొందుతుందని, యువత క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సింగ్నగర్ షాదీఖానాలో కొప్పుకం శుక్రియా కరాటే స్కూల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కరాటే పోటీలు హోరాహోరీగా సాగాయి. సుమారు 60 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వైట్ టు ఎల్లో, ఎల్లో టు ఆరెంజ్, ఆరెంజ్ టు బ్లాక్ బెల్ట్ స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ చీఫ్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ కార్యదర్శి కనకరాజు కిషోర్ నేతృత్వంలో ఉత్సాహభరిత వాతావరణంలో ఈ పోటీలు జరిగాయని వెల్లడించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని, యువత క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాయికాపురంలో ఉన్న మా క్లబ్ తరపున స్టూడెంట్స్కి బెల్ట్ గ్రేడింగ్ చేయడం జరిగింది. ఈ బెల్ట్ గ్రేడింగ్లో సుమారుగా 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లో బెల్ట్స్, ఆరెంజ్ బెల్ట్స్, గ్రీన్ బెల్ట్స్ పొంది మన కనకరాజ్ కిషోర్ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళు వ్యవహరిస్తూ చక్కని కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మనం సర్టిఫికేట్స్ని అందజేస్తూ బెల్ట్స్ కూడా అందజేస్తున్నాము. వీళ్ళని ఇలాగే తయారు చేసి నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ చేసి వీళ్ళు ఇంకా ఎదగాలని మేము ఆశిస్తున్నాం.
అనంతరం బెల్లం కిషోర్ మాట్లాడుతూ కరాటేతో వ్యక్తిగత ధైర్యంతో పాటు శారీరక దృఢత్వం అభివృద్ధి చెందుతుందన్నారు. బాలబాలికలు క్రీడా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు కరాటే నేర్చుకోవాలని సూచించారు. మన ప్రాంతమైన సింగనగర్ కానీ పైకాపురం ప్రాంతంలో కూడా ఇంకా ఇలా ముందుకు వచ్చి ముఖ్యంగా ఆడపిల్లలు కూడా వచ్చి ఈ సెల్ఫ్ డిఫెన్స్ మీద వారి సెల్ఫ్ డిఫెన్స్ మీద వారు నిర్వహిస్తున్న తీరుకి ఏదైనా సరే అభినందనీయము. రెండోది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ ఆడపిల్లల్ని పంపించి వాళ్ళ ఉన్న సృజనాత్మకతను కానీ వాళ్ళ ఉన్న పోరాట పట్టును కానీ బయటికి తీసి మేము కూడా తక్కువ కాదని ఈ రోజుల్లో నిరూపిస్తున్న విద్యార్థులకి అలాగే వీళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ముందు నడుపుతున్న తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి అలాగే మా కార్పొరేటర్ ఉమ్మడి వెంకటరావు కానీ ఈశ్వరపు రాజా రమేష్ ఇన్ఛార్జ్ పదిన రాజశేఖర్ కానీ టెక్కిం కృష్ణ గారు అదేవిధంగా గౌతరెడ్డి గారు కానీ ఇలా ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఐటీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో చేస్తున్న అరాచకాలకు మహిళలు బలైపోతున్నారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై పిల్లలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం జగన్ పెద్ద మనసుతో 20 లక్షల ఎక్స్గ్రేషియా గీతాంజలి కుటుంబానికి ప్రకటించారని చెప్పారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అయోధ్యనగర్లో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి గునుపూడి చందు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు నేతలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి పట్టా వచ్చిందన్న ఆనందంలో తన సంతోషాన్ని పంచుకున్న గీతాంజలిపై ఐటీడీపీ వారు సైకోల్లా వ్యవహరించి గీతాంజలి ప్రాణాలు తీసుకునేలా చేశారన్నారు. వారి ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో ముందు టీడీపీ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలంటే గౌరవం లేకుండా వ్యవహరించడం, మహిళల పట్ల అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదంతా నారా లోకేష్ సారథ్యంలోనే జరుగుతోందని, గీతాంజలి మృతికి లోకేష్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంతో మనోవేదనకు గురి కాకుంటే ఆమె రైలు కింద పడి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలి ప్రాణాలు తీసిన టీడీపీ జనసేనలకు రాష్ట్రంలోని మహిళలంతా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు గుండె సుందర్పాల్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్రివేణిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్, గునిపూడి చందు, ఆర్య వైశ్య నాయకులు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోత మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక గృహిణి అని కూడా లేకుండా లాడ్జ్లో ఇష్టాచారంగా మన నోటితో కూడా చెప్పలేని మాటలు మాట్లాడి ఆ పిల్లని మానసికంగా ఆ అమ్మాయి కృంగి కృషించేలాగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఆయన ఆ హోదాలో ఉండి కూడా ఆయన దాని యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, అలాగే 20 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించడం ఇమీడియట్గా, అలాగే ఆ ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి దారుణాలు జరగకుండా కొన్ని కఠినమైన నియమాలు ఈ సోషల్ మీడియాకు కూడా విధించాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాం. ఉన్న వాస్తవాలు చేస్తారని చెప్పేసి ఉన్నాయి లేని క్రియేట్ చేసి ఈ రోజున మహిళలు చనిపోయే విధంగా క్రియేట్ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళల తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు 32వ డివిజన్లో ఈ త్రివేణి గారు అలాగే మహిళలందరూ ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ సర్వీసు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి కుటుంబానికి శాంతి చేకూరాలని, ఇద్దరు చిన్నపిల్లలు కనీసం ఒక మానవత్వం లేని క్రూరుల్లాగా మూర్ఖుల్లాగా సోషల్ మీడియా ఏదనుకుంటే అది చేసి ఈ రోజున చెడు రాతలు రాసి ఒక నిండు జీవితాన్ని బలి చేసింది. ఇద్దరు చిన్నపిల్లలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? తెలుగుదేశం తీసుకుంటుందా, జనసేన తీసుకుంటుందా? మానసిక వేదనకి గురి చేసి ఈ రోజు చనిపోయేలా చేశారు. వాళ్ళ కుటుంబ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీరు ఈ రకంగా ట్రోల్ చేశారు. అదే స్థానంలో నీ చెల్లి కానీ, నీ భార్య కానీ, నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల కానీ ఎవరైనా సరే ఉంటే మీరు ఇలాగే చేస్తారా అని ఈ రోజున మేము ప్రజల మధ్యలో అడుగుతున్నాము. తప్పకుండా ఈ చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.